పెళ్ళిళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇష్టపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఒకప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండే. క్షణాల మీద మా పట్టభద్రుల దగ్గర సెల్ ఫోన్లలో దేశంలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అవన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి పట్టభద్రులకు మేము మళ్ళీ ఏదో చెప్పాలంటే అక్కడ లేకుండానే ఒక్కటైతే సత్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఏలుబడిలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఇంతకుముందు మా వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఆర్థికంగా మాత్రమే ఎదగడం కాదు, ఇలా ఆత్మగౌరవపరంగా కూడా ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, భారత గౌరవాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇలా వీళ్ళంతా మాట్లాడతాం. మొన్న మేము ఎన్నికలు చూస్తే మాకు బాగా ప్రచారం చేసిన దాంట్లో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళకు బయటికి చెప్పుకునేటువంటిది ఉండకపోవచ్చు, కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, మొట్టమొదటి అసలు అంటే ఎవరు చెప్పకపోయినా, ఎవరు పిలవకపోయినా వాళ్ళంతటా వాళ్ళే బాధ్యతగా భావించి వాళ్ళు మా ఎన్నికల్లో మా గెలుపు కోసం ప్రయత్నం చేసింది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, ఉత్తర తెలంగాణకి చాలా గుండెకాయ లాంటి జిల్లాలు, చైతన్యానికి మారుపేరు ఉన్న జిల్లాలు ఈ మూడు. ఇవాళ చైతన్యానికి మారుపేరుగా ఉన్నటువంటి జిల్లాలు. కాబట్టి డెఫినెట్గా మా పట్టభద్రులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారిని బలపరచాలని చెప్పి సంకల్పంతో ఉన్నవాళ్ళు. కాబట్టి ఎక్కడికక్కడ మీరే ఎక్కడికక్కడ కథానాయకులై ఇవాళ గుజ్జల ప్రేమేంద్ర గారిని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి మళ్ళీ మద్దతు ఇచ్చినట్టుగా ఇలా ఈ దేశానికి మళ్ళీ మనం ఓటేసుకునేటువంటి భాగ్యంగా భావించాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గొప్పగా పాల్గొని గెలిపించాలని చెప్పు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రిలెవెంట్ పార్టీ, దానికి ఇవాళ ఎక్కడ లేదు, నా ఇక్కడ లేదు అక్కడ లేదు. ఇంతకుముందు మా రామచంద్ర గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే చట్టసభలలో అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు స్ట్రాంగ్గా ఉండాలి. ఇవాళ ఏకపక్షంగా ఉండేటువంటి ఆస్కారం. ఇవాళ గుజ్జల ప్రేమేంద్ర రెడ్డి గారికి 40-42 సంవత్సరాల ఈ చరిత్రలో అనేక విషయాల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్నవాడు. కాబట్టి ఇవాళ శాసన మండలిలో ప్రజల సమస్యలు ప్రస్తావించే వ్యక్తిగా, ప్రశ్నించే గొంతుకగా ఇవాళ గుజ్జల ప్రేమేంద్ర రెడ్డిని ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ దాని గురించి అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడేటువంటి ముఖ్యమంత్రి, ప్రజల చేత చీ అనేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేనం మీరు పొయిలబడ్డామా అంటాను జనం. అబద్ధాల ఊరులో ఇలా అలవి కాని హామీలతో బుల్డి కొట్టించిండు, మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ. ఇంకా చీ అనేటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చింది, మీరు చూస్తారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర ఏదో మీకు తెలుసు. గతి లేక, గత్యంతరం లేక కేసీఆర్ని ఓడగొట్టాలనేటువంటి సంకల్పంలో కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, నాయకుల మీద విశ్వాసంతో వీళ్ళు ఏదో ఉరగబెడతారనో ఏదో బాగు చేస్తారనేటువంటి కాకుండా కేవలం తాత్కాలికమైన ఎమోషన్స్ గురై ఇవాళ వేసింది. మనం మొట్టమొదటిసారి చూసాం. మళ్ళీ ఎండిపోయిన పంటలు, మళ్ళీ కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, మళ్ళీ కాలిపోతున్న మోటార్లు దర్శనమిచ్చినాయి. ఇవాళ 10% ఇస్తే తప్ప ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు రాని పరిస్థితి వచ్చింది. ఇలా మళ్ళీ సేమ్ ఈ దండాలు తప్ప, పైసల వసూలు తప్ప ఇలా వాళ్ళకు నిజాయితీ లేదనేది అతి తక్కువ కాలం ప్రూవ్ అయింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఇలా ఏమరుగుతుందో అర్థమైంది. కాబట్టి దీన్ని తర్కించగలిగే, అసెస్ చేయగలిగే, మంచి నిర్ణయం తీసుకోగలిగినటువంటి వాళ్ళంతా మేధావులే. కాబట్టి 4,65,000 మంది దాదాపుగా ఓటర్లుగా ఉన్నారు. ఈ 4,63,000 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో మీకు ఏదో ప్రేమేంద్ర రెడ్డి గారు వచ్చో, రామచంద్రరావు గారు వచ్చో, ఈటల గారు చెప్పాల్సి ఎక్కర్లేదు. మాకంటే మీరే మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా ఉన్నవాళ్ళు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజానికానికి మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంది, ఏ తీర్పును వెలువరించడం ద్వారా మన గౌరవం పెరిగేటువంటి ఆస్కారం ఉందో మీకంటే ఎక్కువ వేరే వాళ్ళకి లేదు. కాబట్టి ఇలా ప్రెస్లో కూడా అందరు డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, ఒక్కరు కూడా ఇలా తక్కువ చదివిన వాళ్ళు ఎవరు లేదు. అంత పీజీలు చదివిన వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకక రకరకాల వృత్తులలో మనం ఉన్నవాళ్ళు. ఇవాళ ఊళ్ళల్లో ఉండే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఇలా ఎక్కడ ఏం లేకపోతే మళ్ళీ వ్యవసాయం చేసుకొని భూతాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుతున్నా, ఇవాళ మేము వస్తాం తప్పకుండా. మేము ప్రతి నియోజకవర్గానికి గ్రాడ్యుయేట్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం, మాట్లాడతాం, డిబేట్ చేస్తాం. ఇలా మేధోపరమైనటువంటి ఘర్షణ తప్పకుండా జరగవలసిందే.
అట్టుగానే దండం పెట్టి ఓట్లు వేసుకున్నాడు, లేకపోతే 2,000 రూపాయలు ఉట్టి ఓట్లు వేసుకున్నాడు, దావతలు పెట్టి ఓట్లు వేసుకుని దానికి లేదు. వాళ్ళు డెఫినెట్గా ఏది మంచిది ఏది చెడ్డది, ఎవరు మన వాళ్ళు ఎవరి మంది వాళ్ళు, ఎవరు మన పక్షాన్ని నిలుస్తారు, ఎవరు దీన్ని వాడుకొని పైరో చేసుకుంటారు అనేటువంటి తర్కించుకోవాల్సి అక్కడ ఉంది. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మీకు తెలుసు, ఇవాళ ప్రజల పక్షాన ఉండి నీతిగా నిజాయితీగా ధర్మంగా ప్రజల సమస్యల ప్రస్తావన ఎజెండాగా ఉండేటువంటి పార్టీ కాబట్టి దాంట్లో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ మన అభ్యర్థి కాబట్టి దయచేసి వరంగల్ పట్టభద్రులకి, ఖమ్మం జిల్లా పట్టభద్రులకి, ఇవాళ నల్గొండ జిల్లా పట్టభద్రులకి మేము వినమ్రంగా చేసే విజ్ఞప్తి, ఇలా మీరు తప్పకుండా గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని చెప్పి పేరుపైన విజ్ఞప్తి చేయడానికే మేము వచ్చినాం. ఈ 9-10 రోజుల పాటు కూడా మీ ఫీల్డ్ మీద ఉండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. 100% వస్తుంది, అనుమానమే లేదు. నాలో చెడైందో తరికించుకునే సత్తా ఉన్నవాళ్ళు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర